స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండడానికి ₹10 ఉన్నటువంటి సబ్సిడీ పవర్ రేట్ని ₹9 ఎందుకు చేశారు చెప్పాలి. తీరా ఈరోజు చూస్తే 4200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీశారు. 2000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి తొలగించారు. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పే మాటలకి మధ్య పొంతం లేకుండా పోతుందంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ అయితే విమర్శించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే స్టీల్ ప్లాంట్ ఒక్కొక్కటిగా కూడా అన్ని విభాగాలు కూడా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నా సరే కూటమి నాయకులు ఎవరు కూడా మాట్లాడటం లేదంటే కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ ఉన్నారు. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అసలు దీనికి ఫస్ట్ పునాది వేసిందే మీరని చెప్పి కూటమి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిర్ణయం తీసుకుంది 2021లో. మేము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు, రాష్ట్ర ప్రభుత్వంగా మేము మా తాలూకు స్టాండ్ని మా వ్యతిరేకతని మేము వ్యక్తపరచడం జరిగింది. అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి మేము 2024 జూన్ 4వ తారీఖు వరకు గవర్నమెంట్లో ఉన్నాం. ఏ రోజు ఒక ఎంప్లాయీని తీయడం కానీ, ఒకరికి జీతాలు లేట్గా ఇవ్వడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని తొలగించడం కానీ, లేకపోతే బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించడం కానీ ఏ రోజు మా ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా జరగలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవాళ్ళం. మేము దీనికి వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ కూడా పంపించాం. ఎన్నికల ముందు వీరేం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? 2024 ఎన్నికలకు ముందు మేము ప్రైవేటీకరణ ఆపేస్తాం, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, వీరందరూ కూడా కలిసి ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా ఈరోజు చూస్తే 4200 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీశారు. 2000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి తొలగించారు. సహజంగా రిటైర్ అయిపోయినటువంటి వారు నెలకి 100-150 మంది వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. 3.5 మాసాలుగా జీతాలు లేవు, ఎల్టీసీ లేదు, ఎల్ఎల్టీసీ లేదు, వాళ్ళకి ఇంక్రిమెంట్లు లేవు, హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు, క్వార్టర్స్లో ఉన్నటువంటి కరెంటు సబ్సిడీ రేట్స్ని తొలగించి ₹10 ఉన్నటువంటి దాన్ని ₹9 చేశారు. ఇలాగే ఇన్ని రకాలుగా వారికి ఉన్నటువంటి అన్ని సౌకర్యాలని తొలగించి ఈరోజు 40-45 డిపార్ట్మెంట్లు ప్లాంట్లో ఉంటే 32 డిపార్ట్మెంట్లని ప్రైవేటైజ్ చేస్తూ ఈఓఐ ఇచ్చారు. రేపు 9వ తారీఖుని లాస్ట్ డేట్ దానికి. నిన్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వస్తే వాళ్ళకి ప్రభుత్వం ఎస్కాట్ పెట్టి, పోలీసుల తాలూకా ఎస్కాట్ పెట్టి వాళ్ళని మొత్తం ప్లాంట్ అంతా తిప్పి ఇవే మీకు అమ్మేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, షాడో సీఎం లోకేష్ ఇక్కడే ఉన్నారు. మరి ఎందుకు స్పందించరు? కార్మికులను ఏదో రోజున పిలిచి మాట్లాడారా? వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారా? ఉద్యోగాలు పోయి వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే వారి తాలూకు బాధలు, వాళ్ళ ఆర్తనాదాలు ఎప్పుడైనా విన్నారా? అంటే అవసరం కోసం, అధికారం కోసం మీకు వారి తాలూకు కష్టాలు కావాలి. 2021 ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా స్టాండ్ ఒకటే. మీరు చూడండి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి స్టాండ్ చూసినా ప్రైవేటీకరణ వ్యతిరేకం అనేటువంటిది మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం. కానీ వారు అధికారం ముందు ఒక స్టాండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్టాండు. ఇది పద్ధతి కాదు. వారికి అవకాశం ఉంది, కేంద్రంలో వీరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. చెప్పండి, మా ఎంపీలు విత్డ్రా అయిపోతాం, మీరు కానీ ప్రైవేటీకరణ చేసి మీరు ఉద్యోగాలు తీసేస్తే మేము మిమ్మల్ని విత్డ్రా చేసుకుంటాం, మీ ప్రభుత్వం కూలిపోద్దని చెప్పి హుకుం జారీ చేయమని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు దిగిరాదు? కేంద్ర ప్రభుత్వంకి ఇది ఒకటే కాదు కదా, బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. దీన్ని ఒక్కటిని కాపాడినంత మాత్రం వాళ్ళకేమీ కేంద్రంలో నష్టం వచ్చేది కదా. సో ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వాలు గమనించాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకుంది. దాని త్వరలోనే రేపు ఒక సమావేశం పెట్టబోతున్నాం. దాంట్లో కార్యాచరణ రూపొందించి ఏ రకంగా ప్లాంట్ కార్మికుల పక్షాన్ని నిలబడాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. గత మీ ప్రభుత్వంలోనే ప్రైవేటైజేషన్ అవ్వబోతుంటే మేము ఆపాము. అప్పుడు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మొన్న ప్రైవేటైజేషన్ అవ్వదని చెప్పి కేంద్ర పరిశ్రమల మీద తీసుకొచ్చి ఇక్కడ చెప్పించాం. మరోవైపు 14,000 కోట్లు కూడా మేము ఇప్పించాం, అసలు ప్రైవేటైజేషన్ అవ్వదు, వైసీపీ ఊరికినే బురద వెళ్తుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఈఓఏలు ఎందుకు ఇచ్చారు? 32 డిపార్ట్మెంట్లకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు దేనికి ఇచ్చారు? ఒకవేళ ప్రైవేటీకరణ ఆపేటువంటి ప్రయత్నం జరిగితే ఈఓఏలు 32 డిపార్ట్మెంట్లకు ఎందుకు ఇచ్చారు చెప్పాలి. 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తీశారు చెప్పాలి. 2000 మందికి వీఆర్ఎస్ ఇచ్చి ఎందుకు పంపించారు చెప్పాలి. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండడానికి ₹10 ఉన్నటువంటి సబ్సిడీ పవర్ రేట్ని ₹9 ఎందుకు చేశారు చెప్పాలి. 3.5 మాసాల నుంచి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పాలి. ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పాలి. లేదా ఇయర్లీ బోనస్ ఎందుకు ఇవ్వట్లేదు చెప్పాలి. వారికి ఉన్నటువంటి ఫెసిలిటీస్, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎందుకు తొలగించారు, ఇవన్నీ చెప్తే సరే వీరు చిత్తశుద్ధి ఉంది, వీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకం, 14,000 కోట్లు తీసుకొచ్చారు, లేకపోతే డబ్బులు అంత పని ఎవరికి ఇచ్చారు? 14,000 కోట్లు వచ్చింది 8,500 కోట్లు. 500 కోట్లు ఏమో వీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చారు, బ్యాలెన్స్ అంతా కూడా బ్యాంకులు కట్టారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ప్రైవేటీకరణ చేసేటువంటి క్రమంలో ప్రైవేట్ వ్యక్తికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కార్మికుల సంక్షేమం కానీ, నిర్వాసితుల సంక్షేమం కానీ, భూములు ఇచ్చినట్టు 26,000 ఎకరాలు భూములు ఇచ్చినటువంటి రైతులకి, అందులో ఇంకా 50% మందికి ఆ భూములు ఇచ్చిన రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదు.
వాళ్ళ పిల్లలు ఇంకా రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. సో ఇవన్నిటికి సమాధానం చెప్పడం మానేసి మేమేం చేయట్లేదు, మేమేమి ప్రైవేటైజ్ చేయట్లేదు అంటే ఒక పక్క అంతా చేసుకెళ్ళిపోతున్నాం, మీరేమో ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం అని చెప్పి నోటి మాట చెప్తే సరిపోదు. సో స్టాండ్ తీసుకోండి. ఈరోజు కుమారస్వామి గారు కూడా ఏం చెప్పారు మొన్న జనవరి మాసంలో ప్రెస్లో మాట్లాడుతూ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని అపోజ్ చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది, మేము ఒప్పుకోమని చెప్పింది అనేది మా చిత్తశుద్ధి. అది కేంద్రంలో ఉన్నట్టు. నిర్మలా సీతారామన్ లోక్సభలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేటైజేషన్కి అనుకూలంగా ఓకే అన్న తర్వాత మేము ముందుకెళ్ళామని చెప్పి వారు అంటున్న మాటలు నాకు తెలిసి ఆవిడ ఎక్కడ ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నారనేటువంటి మాట ఆవిడ ఎక్కడ అన్నట్టుగా నేనైతే చూడలేదు. వాళ్ళు ఏదైనా ఉంటే చూస్తే నేను దాని సమాధానం చెప్తాను. కానీ మేము మా స్టాండ్లో చాలా క్లియర్గా ఉన్నాం. మేము ఆ రోజు ప్రధానమంత్రి గారికి లేఖ రాసినప్పుడు దీన్ని ఏ రకంగా కాపాడొచ్చు అనేటువంటి దాని మీద 2-3 సూచనలు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపండి అని చెప్పడం జరిగింది. అది మా చిత్తశుద్ధి. సో ఇవన్నీ కూడా గమనంలో తీసుకొని ప్రజలు గమనిస్తారు. సరే, ఆ రోజు ఆ కూటమి నాయకులు చెప్పినటువంటి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. సో వారి పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం వైసీపీ స్టాండ్ ఉంది. భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు కూడా మేము భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా మాజీ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేస్తున్నారు. గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ ప్రజలు మభ్యపెట్టే పనులు చేస్తే మాత్రం ఊరుకోమంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సూర్యతరము, BBC టీవీ, విశాఖపట్నం.